శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. పెంకుటిల్లు నవల 8వ భాగం వినబోతున్నారు. నెల రోజుల్లో అనుకున్నదంతా సక్రమంగా నెరవేరింది. సుగుణ కాపురానికి వచ్చింది. ఆమె రాకకు ఆ ఇంట్లో అందరూ స్వాగత వచనం పలికారు. ఆమె కూడా ఇంట్లో అందరితో కలిసిపోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇది వరకు ఛాయ ఆమెను చూసి దూరంగా పారిపోయేది. ఇప్పుడు చేరువకు రాసాగింది. నారాయణ గది ఇదివరకు మాదిరిగా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకరికి ఇద్దరు అయ్యారు కదా. రాధ చాలా శ్రమపడి ఆ గదిని అందంగా, సౌందర్యవంతంగా, సౌఖ్యవంతంగా అమర్చిపెట్టింది. బయటికేమనకపోయినా నారాయణ మనసులోనే చెల్లెల్ని అభినందించాడు. నారాయణ ఎలాగైనా దూరాలోచన గల మనిషి. ఈ తాత్కాలిక సౌఖ్యాలకు, ఆనందాలకు అందరిలాగానే ఆనంద పరవశుడైన ముందు ఏమి జరగనున్నదా అని అతను సర్వదా ఆలోచిస్తున్నాడు. తను తీసుకువచ్చే 100 రూపాయలు ఇదివరకే సరిపడేవి కాదు. ఇంటి నిండా రోగిష్టి మనుషులతో, పెరుగుతున్న సంసారపు ఖర్చుతో ఇప్పుడు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. ఈ ప్రపంచంలో తమ కుటుంబం ఏ విధంగా బతుకుతుందో అతనికి అర్థం కావటం లేదు. ప్రకాశరావు సంపాదనలోకి వస్తే ఒక మాదిరిగా పర్వాలేదు. కానీ ఇంతవరకు మొదటి సంవత్సరమే పూర్తి కాలేదు. ఇంకా 2 నెలల్లో అవుతుంది. ఆ తర్వాత ఏడు ఎంత కష్టమో తెలుసుకునేసరికి అతనికి గుండెలు లెవసిపోయేవి. తన భార్య ముందు లేనిపోని గొప్పలు ప్రదర్శిద్దామని ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆమె ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు దంపతులిద్దరూ గదిలో చాలా రాత్రి వరకు కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. ఆ సంభాషణ ద్వారా ఏమాత్రం బాధపడకుండా ఆమెను తనవైపు ఆకర్షించేటట్టు చేద్దామనుకున్నాడు. ఆమె వచ్చి గదిగుమ్మం దగ్గర నిల్చుంది. 1-2 నిమిషాలు నిదానించి దగ్గరికి పోయి ఆమె చేతిని మృదువుగా పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. విచలిత దృష్టితో గోముగా ఆమె వదనారి విందాన్ని చూస్తూ సుగుణ అన్నాడు. సుగుణ జవాబు చెప్పలేదు. మళ్ళీ పిలిచాడు. ఎవరివి? ఆమె జవాబు చెప్పడానికి సిగ్గుపడి చిరునవ్వు నవ్వింది. నువ్వెవరివి అని ఆమె తలదించుకుంది. అతడు ఆమె చుబుకాన్ని పట్టుకుని ముఖాన్ని పైకెత్తుతూ ఈ ఇంటి కోడలివి అన్నాడు. ఆర్ద్ర నేత్రాలతో భర్త కళ్ళలోకి చూసింది సుగుణ. తర్వాత నారాయణ ఆమెను మంచం మీద కూర్చోపెట్టి తను ఆమె పక్కనే కూర్చుని తన స్వవిషయాలను గురించి మాట్లాడాడు. చూడు సుగుణ, మాకేం డబ్బులు లేవు, పేదవాళ్ళం. ఈ కాలపు చాలామంది పిల్లల్లాగా లేనిపోని గొంతమ్మ కోరికలు కోరి అవి తీర్చమని అడిగినట్లయితే అవి తీర్చడం అసాధ్యం. పేచీలు కలహాలు మినహా ఫలితం ఏమీ ఉండదు. అందరితో మంచిగా ఉంటూ కలుపుకోలుతనంగా ఉంటే మంచి కోడలువని పేరు సంపాదించగలుగుతావు. నేను చెప్పేది వింటున్నావా? మీరు చెప్పినట్లే చేస్తాను అని పలికిందామె. నారాయణ సంతోషంతో ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. సుగుణ భర్తతో అబద్ధం ఏమీ చెప్పలేదు. మర్నాటి నుంచి అలాగే ప్రవర్తించసాగింది. ఒక్క ఉదాహరణ చాలు. ఎవరైనా శారదమ్మని మీ కోడలు ఎలాంటిదండి అని ప్రశ్నిస్తే శారదమ్మ కోడలు వింటుందేమోనని అటూ ఇటూ చూసి మా కోడలికేం దేవత అనేది. ఈ మధ్య రాధ ప్రమీల ఇంటికి తరచూ వెళ్ళడం మానేసింది. వెళ్ళకపోవడంలో ఇష్టం లేకపోవడం ఎంతమాత్రమూ కారణం కాదు. ఆ రోజు జరిగిన సంఘటనతో ఆమె భయపడిపోయింది. తను చాలా అసందర్భమైన పరిస్థితిలో అక్కడి నుంచి వచ్చేసింది. తన ప్రవర్తన వాళ్లకు చాలా వింతను కలిగించి ఉంటుంది. ఇవన్నీ బాపుకుని మళ్ళీ మామూలు పరిస్థితిలోకి వచ్చేందుకు ఒకసారి వాళ్ళ ఇంటికి పోదామని అనుకుంది. కానీ సాహసించలేకపోయింది. ఒకరోజు రాధ, సుగుణ మధ్యాహ్నం ఆడుకుంటూ కూర్చున్నారు. ఆట మంచి ఉత్సాహంలో ఉండగా మెల్లగా ప్రమీల లోపలికొచ్చింది. ఆమె వంక రాధ ఆశ్చర్యంగా చూసి రా ప్రమీల, కూర్చో అంది ఆదరంగా. సాధారణంగా ఆమె తన ఇంటికి రాదు. ఇంత ఆకస్మికంగా వచ్చిందంటే ఏదైనా కారణం ఉండకపోదని అనిపించింది రాధకు. నిశితంగా చూసింది. అందంగా కోమలంగా ఉండే ఆమె వదనారి విందం ఇవాళ సహజ సౌందర్యాన్ని కోల్పోయి మేఘావృతమైన ఆకాశంలా ఉంది. ఇంతకు ముందు వరకు బాగా ఏడ్చి వచ్చిందని సులభంగా తెలుస్తూనే ఉంది. మీ ఆటకు అడ్డు రాలేదు కదా అని ప్రమీల ఓ పక్కగా చాప మీద కూర్చుంది. బానే ఉందిలే నీ ప్రశ్న. ఏమిటో ఇలా దయచేశావు? ఎన్నాళ్ళకి తమ దర్శనం కాకపోతేను. ఈ మాటలు
పట్టి పట్టి అంటున్నట్లు అనిపించింది రాధకు. స్నేహితురాలి వంక సూటిగా చూసిందామె. చాలా రోజుల నుంచి మానసిక బాధతో కుమిలిపోతూ ఉండాలని తోచింది ఆమెకు. అదీగాక ఆమె చెంప కుడివైపు ఎర్రగా కందిపోయి ఉంది. ఒకవేళ చేయి చేసుకున్నాడేమో మూర్ఖుడు. సభ్యతకు ఆటంకం వస్తుందని ప్రమీల, ఏవండి కులాసాగా ఉన్నారా అని అడిగింది సుగుణని. మీరో? ప్రమీల తల ఊపింది. నిజానికి సుగుణకు ఆమె రావడం ముదావహంగానే ఉంది. ఈవేళ ఆటలో ఆమె కాయలన్నీ కట్టగట్టుకున్నట్లుగా చచ్చిపోసాగాయి. ఇంకా చంపుడు కూడా అందలేదు. రాధ కాయలన్నీ వరుసగా చేస్తుంటే ఆమెలో ఆరాటం అధికం కాసాగింది. ఇంతలో దైవికంగా ప్రమీలు వచ్చి ఆమెను రక్షించింది. ఒక అరగంట వరకు వాళ్ళ ముగ్గురు కబుర్లలో పడ్డారు. ఇవాళ ఉదయం నారాయణ బ్యాంకుకి వెళ్ళేసరికి భోజనం ఏర్పాట్లు పూర్తి కాకపోవడం చేత అన్నం తినకుండానే వెళ్ళాడు. పెందలాడే అతను రాగానే అతనితో పాటు సుగుణి కూడా లోపలికి వెళ్ళింది. ప్రమీలని కదపడానికి ఇప్పుడు రాధకి మంచి అవకాశం చిక్కింది. నిన్నో విషయం అడిగినా అంది. అడుగు. ఈ మధ్య నువ్వు అదో రకంగా ఉంటున్నావెందుకు? ఏ రకంగా ఉంటున్నాను చెప్పు అంటూ ఆమె నవ్వైపోయింది. కానీ రాధ తీక్షణంగా చూస్తూ, ఎందుకు నవ్వుతావు? నేనంత తెలివి మాలిన దాన్ని కాను. ఎందుకు మీ ఇద్దరికీ చెడింది? నాతో చెప్పకూడదా అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. ప్రమీల నిరుత్తరురాలైంది. ఇంత ఖచ్చితంగా స్నేహితురాల దగ్గర నుంచి ప్రశ్న వస్తుందని ఆమె అనుకోలేదు. మాట్లాడలేక తల వంచుకుంది. ఒక నిమిషం అలా నిదానించి ఆమె చుబుకాన్ని పట్టుకుని ఎత్తింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. నాతో చెప్పవా? నిజంగా నాకు తెలీదు. రాధ నిట్టూర్చి, అలా అని నాకు తెలుసు, కానీ ఎందుకని కనిపెట్టలేకపోయావు అంది. ప్రయత్నించాను, సాధ్యం కాలేదు. ఇవాళ కొట్టారు కదూ. ప్రమీల జవాబు చెప్పలేక మళ్ళీ తలొంచుకుంది. ఇదిగో నా ముందు చెప్పు. జవాబుగా ఆమె నేత్రాల నుంచి జలజలమని నీళ్లు రాలాయి. రాధ భారంగా, ఇలా ఎందుకు జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. ప్రమీల బలహీనంగా అంది. మగవాళ్ళని గురించి మనం ఏమిటో తెలుసుననుకుంటాం. కాస్త ప్రేమతో చూడగానే పొంగిపోతాం. కానీ ఆ ప్రేమ అనేది వాళ్ళ నిండు హృదయంలో ఎన్నో వంతో అంది. మీ అమ్మగారు ఏమంటున్నారు? ఏమంటుంది? తనలో తను బాధపడుతోంది. ఇలాగే వాళ్ల సంభాషణ కొంతవరకు సాగాక సుగుణం వచ్చిన తర్వాత ధోరణి మారింది. వెళుతూ వెళుతూ ప్రమీల రహస్యంగా, మా ఇంటికి తరచూ వస్తూ ఉండు రాధా, ఏమాత్రం మనశ్శాంతి లేక ఇలా వచ్చాను అంది. అలాగే అంది రాధ. ఆమె వెళ్ళిపోయాక పాపం అనుకుంది. ఆమె తిరిగి లోపలికి వస్తుంటే ముసలమ్మ గారి కేకలు వినిపించాయి. అయ్యో అయ్యో అయిపోయింది దేవుడా! పేకాటలో ఉన్న చిదంబరంతో సహా అందరూ లోపలికి పరిగెత్తారు. ఆవిడ కళ్ళు తేలేసి నోటి వెంట చొంగ కారుస్తూ నరకయాతన పడుతోంది. ఒకవైపు చిదంబరం, మరోవైపు శారదాంబ ఇద్దరూ ఆవిడ్ని గట్టిగా పట్టుకున్నారు. ఏం చేద్దాం అన్నాడాయన భార్య ముఖం వంక చూస్తూ. బయట పెడదామా అన్న భావం ధ్వనించింది అందులో. డాక్టర్ని పిలుచుకురండి అంది శారదాంబ. అవునవును అంటూ చిదంబరం వీధిలోకి పరిగెత్తాడు. అతను డాక్టర్ గారితో మళ్ళీ ప్రవేశించేసరికి అరగంట పట్టింది. అప్పటిదాకా ముసలమ్మ గారు అవస్థపడుతూనే ఉంది. బయట పెడదామా వద్దా అని ఆలోచిస్తున్నారు ఇంట్లో వాళ్ళు. డాక్టర్ వచ్చి గబగబా పరీక్ష చేసి ఒక ఇంజెక్షన్ చేశారు. ఒక 5 నిమిషాల పాటు అందరూ ఆవిడ ముఖముఖ చూస్తూ మౌనంగా నిలబడ్డారు. తెలివి తెచ్చుకుని చుట్టూరా నిల్చుని ఉన్న అందరినీ చూస్తూ కష్టం మీద మాట మిగుల్చుకుని, నేనింకా చచ్చిపోలేదు అంది. ఎవరు చెప్పారా మాట? ఇంకా 10 ఏళ్ల దాకా మీకు ఢోకా లేదు. ఊరికనే అప్పుడప్పుడు గడబిడి చేస్తుంటారంతే అని చిరునవ్వు నవ్వాడు డాక్టర్. ఈ తతంగం అంతా ఇలా జరుగుతుందని రాధ అనుమానిస్తూనే ఉంది. అది వరకు 1-2 సార్లు ఇలాగే జరిగి ఆవిడ చెక్కు చెదరకుండా ఉంది. డాక్టర్ గారు వెళ్ళిపోయాక ముసలమ్మ గారు భగవంతుడిని ప్రార్థిస్తూ, ఇంకా ఎంతకాలం ఈ బాధలు ఎంతకాలం పడాలిరా, చప్పును తీసుకుపో నన్ను అంది. రాధ నవ్వుతూ, ఉండు మా అమ్మ, అప్పుడైనా నా పెళ్ళి కూడా చూడు మరి అంది. శారదమ్మ కూతురికేసి గదమాయించి చూసింది. ముసలమ్మగారు నెట్టూర్చి, అవునే తల్లి, పెళ్ళికి చెలగాటం, ఎలకి ప్రాణ సంకటం,
నా చావు అందరికీ వేళాకోళంగా ఉంది. నేనే లేచి తిరగగలిగే స్థితిలో ఉంటేనా అంది నీరసంగా. అందులో ఉద్రేకాన్ని కూడా ఇముడుస్తూ. వాళ్ళని ఏవైనా అనుకొని నీకేం భయం లేదమ్మా అని చిదంబరం తల్లిని సముదాయించి మళ్ళీ పేకాటి గదిలోకి పోయాడు. రాధ బయటికి నడుస్తూ, అబ్బా, చావు కోసం ఎదురు చూడ్డంలో ఎంత బాధ ఉంది అని తలుచుకునేసరికి ఆమె ఒళ్ళంతా జల్లుమంది. ఈ ఇంట్లో సంగతంతా చూస్తుంటే అసలే వదిన కొత్తగా వచ్చింది. ఆమె ఎక్కడ భయపడుతుందోనని ఆమె అనుమానం. అందుచేత రావదిన, మనం పూల మొక్కలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం అని ఆమెను చేయి పట్టుకుని ఇప్పుడు ఖాళీగా లేని ముందు ప్రదేశంలోకి తీసుకువెళ్ళింది. వాళ్ళిద్దరూ ఈ తోట విషయమై రోజు 2-3 గంటలకు పైగా కష్టపడుతున్నారు. వెనుకటి మాదిరి అపరిశుభ్రంగా అనాగరికతకు పుట్టినిల్లైనట్లుగా లేదా ప్రదేశం. అక్కడ పడి ఉన్న చెత్త వీధిలో పారబోయించారు. రాధ అన్ని పూల మొక్కలే వేద్దామనే ఉత్సాహంలో ఉంది. కానీ సుగుణ అడ్డుకుని కూరగాయలు కూడా వేద్దామని సలహా ఇచ్చింది. ఒకవైపున పూల మొక్కలు, ఒకవైపున కూరగాయల చెట్లు వేశారు. అవి దినదినాభివృద్ధి చెందుతుంటే చూసి సంతోషించారు. 2 అమ్మాయిల కృషితో ఇంట్లో ఎవరూ జోక్యం కల్పించుకోకపోయినా చూసి ఎవరి మనసులో వాళ్ళు ఆనందిస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ గులాబీ మొక్క పక్క నించుని ఈ మధ్య ఓ కథ చదివాను. అందులోని సందేశం ఏమిటంటే, ప్రపంచం పై విషయాలే గమనిస్తుంటుంది కానీ లోపలి ఉన్న అగాధాలు గమనించదు. దాన్ని ఆ రచయిత గులాబీ పువ్వుతో పోలుస్తూ, మనుషులు వీళ్ళు గులాబీ పువ్వు ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో, దాని సౌరభం ఎలా ఉందో చూడగలుగుతారు కానీ ఆ పువ్వు అడుగున ఇమిడి ఉన్న ముళ్ళ విషయం ఎవరూ పట్టించుకోరు కదా అని విరగబడి నవ్వి, అంటే ముళ్ళ విషయం ఎవరికీ తెలియదని అతడి అభిప్రాయం అంది. కేవలం ఊహ మీద కల్పించబడిన కథ. అందులో ఏవీ నిజం లేదు. మామిడి పండు తీయగా ఉంటుందని, ఉసిరికాయ వగరుగా ఉంటుందని గ్రహించగలిగిన మనుషులు గులాబీకి ముళ్ళుంటాయని తెలియని వారై ఉంటారా అంది సుగుణ, రాధ మాటకు మెరుగు పెట్టడానికి ప్రయత్నిస్తూ. అయితే ఈ ఇద్దరూ కలిసి అలానే సారస్వత విమర్శకు పూనుకోలేదు. వెంటనే రాధ అంది, నా అభిప్రాయం ఏమిటంటే, మా ఇల్లే ఒక గులాబీ పువ్వని, మా ఇంట్లోని కష్టాలు, గందరగోళం, యాతనలు ఇవన్నీ ముళ్ళనుకుంటే నువ్వేమీ పొరబడలేదు కదా అని. సుగుణ కొంచెం కోపంగా, ఎందుకిలా తరచి అడుగుతావు రాధా? నేను ఇందాక చెప్పిన జవాబులోనే ఈ ప్రశ్నకు సమాధానం ఇమిడి లేదా అంది. రాధ ఆమెను చేతిని నొక్కుతూ, కోపమా? నీకు ఈ ఇంట్లో బాధ కలుగుతుందేమోనన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాను తప్ప నీ కష్టం కలిగిద్దామని అడగలేదు అంది. కోపం ఏమీ లేదు, కానీ నన్ను పరాయిదానిగా ఇక ముందు చూడుకు రాధా అంది సుగుణ. తను అన్న మాటల వల్ల వదిని చాలా బాధపడిందని గ్రహించి కిన్నురాలైంది రాధ. 2-3 రోజులు మామూలుగా గడిచాయి. ఆ రోజు ఉదయం పోస్టు వచ్చాక చిదంబరం హడావుడిగా ఇంట్లోకి వస్తూ, నాకు తెలుసు, ఎప్పుడో ఇంత పని జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను అన్నాడు. శారదాంబ ఆయన కంగారు గమనించి, ఏం జరిగిందండి అని చేస్తున్న పనిని ఆపి లేచి నిలబడుతూ అంది. చిదంబరం వెంటనే జవాబు చెప్పలేదు. ఆయన నుదుటి మీద చిరుచెమటలు పట్టాయి. కొంచెం ఆగి అన్నాడు, ఏం జరుగుతోందో నాకు అర్థం కావటం లేదు. ఏం జరిగిందండి అని మళ్ళా ఆదుర్దాగా ప్రశ్నించింది. ఆ సమయానికి రాధ, అన్నపూర్ణ వంటింట్లో ఉన్నారు. వాళ్ళు చెవులు రిక్కించి వింటున్నారు. పరంధామయ్య ప్లీడర్ చేత రిజిస్టర్ నోటీస్ ఇప్పించాడు. అదేమిటి? ఎందుకు? చిదంబరం కొంచెం చిరాక, ఎందుకేమిటి నీ మొహం? ఆయనకు మనం బాకీ ఉన్నాం. బాకీనా? శారదాంబ నివ్వెరపోయింది. అవును. అప్పెందుకు చేశారు? చిదంబరం వెటకారంగా, అప్పెందుకు చేస్తారు? వాసుగాడి కాలు విరిగినప్పుడు దానికైన ఖర్చంతా ఎలా వచ్చింది? దమ్మిడి కట్నం పుచ్చుకోకుండా నారాయణ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి ఖర్చంతా ఎలా వచ్చింది? వాడు తెచ్చే చాలిన జీతంతో ఈ ప్రత్యేకమైన ఖర్చులు కాక ఇంట్లో ఎంతమంది ఎలా తిరుగుతున్నారనుకున్నావు? అందుకనే అప్పు చేశాను. నేనేమిటి, ఈ పరిస్థితుల్లో ఎవరైనా అప్పే చేస్తారు అన్నాడు. ఈ ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. శారదాంబ ప్రతిమలాగా నిలబడిపోయింది. వంటింట్లో అక్క చెల్లెళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పటికి నారాయణ ఇంట్లోనే ఉన్నాడు. సుగుణ కూడా అతనితోనే ఉంది. ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. ఎంత చేశారు? 2000. శారదాంబకేమిటి? ఈ మాట విన్న ప్రతి వారికి గుండెలు నిలిచిపోయాయి. ఈనాళ్ల నుంచి ఈయనగారు చేస్తున్న ఘనకార్యం ఏమిటో ఇంట్లో అందరికీ తెలియవచ్చింది.
అయితే ఇప్పుడు ఏమిటి చేయడం అడిగింది శారదాంబ వణుకుతో. ఏం చేస్తాం, జరిగేదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏం జరుగుతుంది? చిదంబరం భార్య ముఖంలోకి తీవ్రంగా చూసి, నాకు మటుకు ఏం తెలుసు, చూడాలి అన్నాడు. ఆమె ఎలాగో ధైర్యం చేసి, మీరు చేసిన పని పొరపాటు కాదనుకోండి, అయినా ముందుగా నారాయణతో చెప్పాల్సింది అంది. ఆయన కోపంతో మండిపడుతూ, తెలివి తక్కువ మాటలెందుకు మాట్లాడతావు? వాడు తెలుసుకుని ఏం చేస్తాడు? 300 రూపాయలు కావాలంటే అప్పు పుట్టించగలిగాడా? అవసరం గడిచిపోయినప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నారు, ఇప్పుడేమో దెప్పుతారే అన్నాడు. కొంచెం ఆగి, అయితే ఈ విషయం అంతా జరిగి 2-3 నెలలైనా కాలేదు కదా, అప్పుడే ఆయన ఎందుకింత త్వరపడ్డాడు అంది శారదాంబ. ఈ పాయింట్ని గురించి చిదంబరం కొంచెం దీర్ఘంగానే యోచించాడు. భార్య ప్రశ్న ఆయనకు సబబుగానే కనిపించింది. హఠాత్తుగా ఏదో తోచి వెలవెలబోతూ అన్నాడు, అంతా తెలిసింది, ఇదంతా గంగాధరం చేశాడు. భార్య కూడా తెల్లబోతూ చూసింది. అవును, గంగాధరమే. వాడి మధ్య పరంధామయ్య ఇంటికి అడపాదడపా పోతున్నాడని అవధానులు చెప్తే పెడచెవిని పెట్టాను. ఇదంతా చేసింది వాడే. పరంధామయ్యకు బాగా పురెక్కించి ఉంటాడు. ఆయనకేమిటి అవసరం? చిదంబరం ఈసారి విసుక్కోకుండా భార్య ముఖంలోకి దీనంగా చూసి, ఎందుకు అవసరం లేదు, నా మీద పగబట్టాడు. వాడి కూతుర్ని నారాయణికి చేసుకోవడంలో ఏదో అవమానపరిచానని వాడి ఊహ. నన్ను చూసి ముఖం తిప్పుకునేవాడు. చివరికి ఇలా పగ సాధించదలుచుకున్నాడు అన్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. తర్వాత శారదాంబ అంది, ఇంత త్వరగా బాకీ తీర్చమని అడిగే హక్కు ఆయనకుందా? ఎప్పుడు అడిగితే అప్పుడు బాకీ తీర్చే పద్ధతి మీదే తెచ్చానాయే అన్నాడు చిదంబరం విచారంగా. అలా ఎందుకు చేశారు? ఏం చేసేది, అలా అయితే గాని ఇవ్వనని అన్నాడు ఆయన. భర్తతో ఇంకా ఏమీ మాట్లాడడానికి తోచలేదు శారదాంబకు. విగ్రహంలాగా చూస్తూ నిల్చుంది. చిదంబరానికి కూడా అక్కడ ఉండడానికి నొప్పక పేకాట గదిలోకి పోయి తలపట్టు కూర్చున్నాడు. గదిలో నించుని ఉన్న నారాయణ సుగుణ వైపు ఒక్కసారి చూశాడు. అంతే, ఏమీ మాట్లాడకుండా సైకిల్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. చిదంబరం కూడా చాలాసేపు అలాగే కూర్చున్నాడు. ఆయన మనసేమీ బాగుండని కారణం చేత ఇవాళ పేకాటకి వచ్చిన వాళ్లతో ఆడనని ఖచ్చితంగా చెప్పేశాడు. చాలాసేపు మౌనంగా గడిపాక ఏదో తోచి అక్కడున్న తువ్వాలు మీద వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. పరంధామయ్య గారింటికి పోయేసరికి కృష్ణుడు ఎదురుగా కనిపించాడు. మీ నాన్నగారు ఉన్నారా అబ్బి అడిగాడు. ఉన్నారు అని కృష్ణుడు ఒక గది వైపు చూపించాడు. చిదంబరం గబగబా ఆయన ఉన్న గది దగ్గరికి పోయేసరికి నెరిసిపోయిన మీసాలు దువ్వుకుంటూ బయటకొస్తున్న గంగాధరం గారు ఈయన వంక కోరచూపులు చూసి వీధిలోకి వెళ్ళిపోయాడు. చిదంబరం పళ్ళు పటపటా కొరికి లోపలికి పోయి పరంధామయ్య గారికి ఎదురుగా నిలబడ్డాడు. కూర్చోండి అన్నాడు ఆయన. నేను కూర్చునేందుకు రాలేదు, మరి మీతో మాట్లాడేందుకు వచ్చాను. అయితే మాట్లాడండి. ఎందుకు ఇలా చేశారు? అది నా ఇష్టం. డబ్బు కావాలంటే వచ్చి అడగకూడదా? ఇవ్వనని బుకాయిస్తే కదా నోటీస్ ఇవ్వాలి. మీ ఇంటికి వచ్చి బాకీ తీర్చమని అడగవలసిన అగత్యం నాకేం పట్టలేదు. అవతలి వాడు మర్యాదస్తుడైతే ఆ పని చేసేవాణ్ణి. నేను మర్యాదస్తుడిని కానా? చిదంబరం కోపోద్రిక్తుడై అడిగాడు. కాదు, అంతేకాదు, డబ్బు కోసం కూతుళ్ళని అమ్ముకునే వ్యాపారివి. ఏమిటి పేలావు? చిదంబరం గొంతు అపస్వరాలు పలికింది. పరంధామయ్య గారు నిర్లక్ష్యంగా అన్నారు. ఎవరి మీద నీ బెదిరింపు? అవాచ్యాలు పేలితే ఎవరు ఊరుకుంటారు? అవాచ్యాలు ఎవరు పలికారు? నువ్వు మీ అమ్మాయికి ఏం ప్రేరణ చేశావు? మా ఆనందరావు మీ అమ్మాయిని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోనని ఎందుకు మొండిపట్టు పట్టాడు? అది నాకేం తెలుసు? వాడిని వలలో వేసుకోమని నువ్వే మీ పిల్లకు నూరిపోసావు. నోరు ముయ్. పరంధామయ్య గారు కుర్చీలోంచి లేస్తూ, అట్టే వాగక బయటికి నడు. జరగవలసిందంతా కాగితాల మీద కోర్టులోనూ నడుస్తుంది, పద అని గట్టిగా అరిచాడు. చిదంబరం ముఖం కందగడ్డలా అయిపోయింది. పిడికిలి బిగించి క్రోధపూరితంగా ఎదుటి మనిషి వైపు చూశాడు. కానీ ఆయన దౌర్జన్యాన్ని వాంఛించే మనిషి కాదు. అయినా దౌర్జన్యం చేసేంతటి నైత్య స్థితికి ఆయన ఇంకా దిగజారిపోలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి తన గదిలోకి పోయి తువ్వాలితో చెమట పట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్నాడు. మనసంతా భగభగమని మండిపోతోంది. రాధ వచ్చి కొంచెం యువతలిగా నించుని, పరంధామయ్య గారు ఏమన్నారు నాన్న అడిగింది. ఇందాక తండ్రి పోయే విధానము అది చూసి ఆయన దగ్గరికే బయలుదేరుతున్నాడని ఊహించింది. తండ్రి కూతురు వంక ఎగాదిగా చూసి,
ఏమంటాడు? నేను మర్యాదస్తుణ్ణి కాదుట. గట్టిగా నిలదీసి ఇలా ఎందుకు చేశావని అడిగేసరికి బయటికి నడవమన్నాడు. ఈ మాటలు చెప్తుంటే ప్రయోజకుడైన అంత పెద్ద మనిషికి కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. తండ్రి దుస్థితి చూసేసరికి రాధ హృదయం అంతా సానుభూతితోనూ జాలితోనూ నిండిపోయింది. ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళకు నాన్న, మనకు డబ్బు లేకపోయినా అభిమానం ఉంది, ఏం జరుగుతుందో జరగనియ్యి అంది గాద్గద కంఠంతో. నేను అదే అనుకుంటున్నానమ్మాయి అన్నాడు చిదంబరం. కొంచెం ఆగి ఆయన కూతుర్ని చూస్తూ, నేనిలా చేసినందువల్ల ఇంట్లో అందరికీ కష్టం కలిగినట్టుంది. నేను చేసింది మంచి పని కాదంటావా అమ్మాయి అడిగాడు. ఎందుకు కాదు నాన్న, నువ్వు మా అందరి శ్రేయస్సు కోరినవాడివి కదా. ఆ సమయంలో నువ్వు అలా అప్పు చేయకపోతే ఇబ్బందులు ఎలా గడిచాయి? సంతోషంతో. చూసావా, మరి మీ అమ్మేమో అలా తెలివి తక్కువగా మాట్లాడుతోంది. అమ్మకేమీ తెలియదు నాన్న, ఒట్టి పిచ్చిది. ఈసారి చిదంబరం ఏమీ మాట్లాడలేదు. 2-3 క్షణాలు అక్కడే నిలబడి రాధ లోపలికి వెళ్ళిపోబోయింది. ఇంతలో ఆయనకేదో గుర్తొచ్చి, చూడమ్మాయి అని పిలిచారు. రాధ ఆగింది. మరి పరంధామయ్య అలా అంటాడేమిటి? ఏమన్నాడు? దగ్గరికి రా చెప్తాను. రాధ దగ్గరికొచ్చి నించుని, చెప్పు నాన్న అంది. కూతురు మనసుకి ఎక్కడ కష్టం కలుగుతుందోనని ముందుగానే ఆయన, నేను నమ్మలేదనుకో, వాడేమిటో చవాకులు పేలాడు. నేను నిన్ను ప్రేరేపణ చేసి ఆనందరావుని వల్లో వేసుకోమన్నా అంట. నువ్వలా చేసేసరికి వాడేమో నిన్ను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోనని మొండిపట్టు పట్టాట అని కొంచెం ఆగి, నేను డబ్బుకు పిల్లల్ని అమ్ముకుంటున్నట్ట అన్నాడు. చెరచెర రాధముఖం ఎర్రబడిపోయింది. వణుకుతున్న పెదాలతో ఆమె అంది, పొగరుబోతు వెధవులు. తర్వాత ఆమె విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. చిదంబరం ఆమె వెళ్ళిపోయిన వైపే దిగాలు పడి చూడసాగాడు. దానికి చెప్పకపోయినా బాగుండేది. దాని మనసులో చాలా బాధపడింది అనుకున్నాడు. ఆ రోజంతా ఎవరికీ మనశ్శాంతి లేదు. ఎప్పుడూ లేనిది చిదంబరం ఈవేళ రాత్రి కూడా భోజనం చేయలేదు. ముసలమ్మగారు ఏమిట్రా ఈ గొడవ అని అడుగుతుందే గాని ఆమె గొడవ ఎవరూ పట్టించుకోలేదు. శారదాంబ ఆ రాత్రి చిన్న కూతుర్ని గట్టిగా కావలించుకొని ఏడుస్తూ పడుకుంది. ఎలాగైనా ఈ పిల్లల్ని కాపాడు భగవంతుడా అని పదే పదే ప్రార్థించసాగింది. ఆ రాత్రి సుగుణ గదిలోకి పోయినప్పుడు నారాయణ లైట్ దగ్గర కూర్చుని ఏదో రాస్తున్నాడు. ఆమె దగ్గరికి పోయి రాసేదేమిటో చూసింది. ఇంకా అందంగా పెయింట్ చేయబడలేదు కానీ సన్నగా పెన్సిల్తో ఓ అట్ట మీద, ఈ ఇంట్లో ఒక భాగం అద్దెకివ్వబడను అని రాసుంది. ఆశ్చర్యంగా సుగుణ కేసి చూసి నారాయణ విచారంగా నవ్వాడు. ఏమిటండి ఇది అడిగిందామా. కనబడుతోందిగా. మన ఇంటికే. అల్లా మాట్లాడు అని ప్రేమగా భార్య బొగ్గు మీద చిటికి వేశాడు. ఇదివరకు ఓసారి ఏదో మాటల సందర్భంలో మీ ఇంటి విషయమా అని అంటే ఆమెను మందలించాడు. తర్వాత అవును మన ఇంటికే, ఎవరింటికి పోయి తగిలిస్తే ఎవరు ఊరుకుంటారు అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి, రోజు రోజుకు వృద్ధి అయిపోతున్న మన ఖర్చు తట్టుకోవాలంటే మన ఇంట్లో ఈ ఎడంవైపు భాగం అద్దెకిస్తే 30 రూపాయల దాకా వస్తాయి. మన ఇల్లు చాలా పెద్దది. కొన్ని గదులు ఎందుకు పనికి రాకుండా చెత్తా చెదారంతో మురిగిపోతున్నాయి. వాటిని ఈ విధంగా సద్వినియోగం చేద్దాం. బాగుందంటావా అన్నాడు. ఎందుకు బాగుండదు? ఈనాళ్ళ నుంచి ఈ అభిప్రాయం ఎందుకు రాలేదో ఆశ్చర్యంగా ఉంది. నారాయణ చేస్తున్న పనిని ఆపి కొంచెంగా నవ్వి, నిజమే, నాకు ఆశ్చర్యంగానే ఉంది. కానీ రోజు రోజుకు మనం అనేక కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం అనే మాట వాస్తవ దూరం కాదు కదా అన్నాడు. సుగుణ మెదలకుండా అతని పక్కనే కూర్చుంది. చూడు సుగుణ, ఈ ఇంట్లో అనేక తరహాల మనుషులున్నారు. కొందరు తెలివిగలవారు, కొందరు తెలివిలేని వాళ్ళు, మరికొందరు అత్తలివి కలవాళ్ళు. ఈ ఇంట్లో అందరూ ఒకే దశ నడవరు. ఒకరు తూర్పు, ఇంకొకరు పడమర. అశాంతి కాపురం ఉండడానికి ఈ ఇంట్లో కావలసినంత స్థావరం ఉంది. నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది. ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావా అని. సుగుణ తల వంచుకొని, చాలండి అంది. చాలా రోజులు పేపర్ చదవకుండా హఠాత్తుగా ఓ రోజు చదివితే ఈ ప్రపంచ రాజకీయాలు ఎంత గందరగోళపరుస్తాయో. ఏదైనా ఒకరోజు కూర్చుని ఈ ఇంటి సాధక బాధకాలు తలుచుకుంటే అంత బాధ కలుగుతుంది. ఎప్పటికైనా ఈ ఇంట్లో వాళ్ళకి అశాంతి నుండి విముక్తి ఉందా అనిపిస్తుంది. అలా అనకండి అంది సుగుణ. భయంకరమైన మాటలు నేనేమన్నాను? మనం రోజు చూస్తున్నదే. కూర్చుని తలుచుకుంటే భయం వేస్తుంది అంతే. మీ ధోరణి మానరా ఏమిటి?
నారాయణ తన ధోరణి మానకుండా, చూడు, నాకు జ్యోతిష్యం తెలీదు. అయినా ఈ కుటుంబం భవిష్యత్తు అవలీలగా చెప్పగలను. ఎన్నో సంవత్సరాలు అక్కర్లేదు, 2-3 సంవత్సరాల్లో ఈ కుటుంబంలోని మనుషుల గతి అల్లకల్లోలం అయిపోతుంది. కొందరు చచ్చిపోతారు, కొందరు దేశాలు పాలైపోతారు, కొందరు అడుక్కు తింటారు, కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. ఏ రోజుకి ఆ రోజు తిండి విషయం ఒక సమస్య. మగవాళ్ళకి మాత్రం ఇంతవరకు లేదనుకుంటా వేళకింత పెడుతున్నారు. ఆడవాళ్ళు ఏం తింటున్నారో ఏమిటో అగమ్యగోచరం. నాకు తెలుసు, కొన్ని రోజుల్లో నేను అనుకున్నదంతా జరుగుతుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నావు సుగుణ అని గడగడా అనేస్తూ ఉంటే సుగుణ తన చేత్తో అతని నోరు మూసేసింది. ఎందుకు ఇలాంటి మాటలు అంటారు? మీతో పాటే నేను చిన్నతనం నుంచి సుకుమారంగా పెరిగిన దానివి. మాతో పాటు నువ్వు ఎలా ఒకటవగలవు? అవన్నీ చూసి నీకు చీదరింపు కలగడం లేదా? సుగుణ అతని వంక కోపంగా చూసింది. ఆమె నేత్రాల్లో నీరు చెమ్ముతున్న సంగతి అతను గ్రహించి చకితుడవ్వకముందే, నన్ను చూస్తే మీ అందరికీ అలా ఎందుకు అనిపిస్తుంది? మీతో పాటు అనుభవించడానికి నేను తగనా? మొన్న రాధ కూడా ఈ మాటే అంది. నన్నే మీరు భేదభావంతో చూస్తున్నారనడానికి ఈ నిదర్శనం చాలదా అంది. నారాయణ ఏదో చెప్పబోయి ఆమె ముఖం వంక చూసి ఆగిపోయాడు. చూడండి, నన్ను మీతో కలుపుకోకుండా ప్రతిదానికి పరాయిదాన్ని అన్నట్లు చూస్తే నేనెంత చిన్నబుచ్చుకోవాలి? రాధతో మొన్న ఈ మాటే అన్నాను. ఆమె కూడా మీలాగే మాట్లాడింది. ముందు అలా మాట్లాడవద్దన్నాను. మీతో కూడా అదే చెప్తున్నాను. నారాయణ జవాబు చెప్పకుండా అక్కడ పడి ఉన్న పాత పత్రికలోంచి కాగితం చింపి దానిమీద పెన్సిల్తో ఏదో రాసి ఆమె కళ్ళ ముందు ఉంచాడు. ఆమె చదువుకుంది. తప్పయింది, క్షమించండి, ముందు ఎప్పుడూ అనను. ఆమె పెదాల మీద చిరుదరహాసం ఉదయించింది. పోండి అని సిగ్గుతో క్రీగంట చూపులు చూస్తూ, మీరిప్పుడే పడుకోరా అంది. దీన్ని కాస్త మరమ్మతు చేసి వస్తాను. సుగుణ వెళ్ళి పడుకుని సంతోషం వెల్లివిరిసిపోతున్న ముఖంతో అతన్ని గమనించసాగింది. అతను తల ఉంచుకుని దీక్షగా ఈ ఇంట్లో ఒక భాగం అద్దెకి ఇవ్వబడును అని బాగా కనిపించేటట్లు రంగు పూయసాగాడు. పరీక్షలకు ప్రకాశ్రావు బాగా చదవలేకపోయాడు. అతనికి సావకాశం ఎక్కడిది? ఏదో ఒక కొత్త యోచనతో తల బద్దలైపోతూ ఉన్నదాయే. పెళ్లికి వెళ్ళి ఈ ఊరు వచ్చిన వారం రోజుల దాకా పుస్తకం ముట్టుకునేందుకు వీలు పడలేదు. ఎంతసేపు శకుంతలని సంతోషపరచడానికి ప్రయత్నించడంలోనే కాలం అంతా సరిపోయేది. తర్వాత ఆమె ఇతన్ని చదువుకోమని మందలించసాగింది. ఒక రాత్రి 8 గంటలకు చదువుకోవడానికి మనసు పోక ఆమె దగ్గరికి పోయి పేకాడుకుందాము రండి అని పిలిస్తే ఆమె కోపగించుకుంది కూడాను. అంతకు ముందు నుంచి ఇంట్లో ఉన్న పేక ఆ వేళ నుంచి కనిపించడం మానేసింది. వెనుకటి ఫిడేలు అనుభవం జ్ఞాపకం వచ్చి బహుశా ముక్కలు ముక్కలుగా చింపి వీధిలో పారవేసిందో పొయ్యిలో పెట్టిందనో అనుకుని ఊరుకున్నాడు. ప్రకాశ్రావు సాధ్యమైనంతవరకు శ్రద్ధగానే చదువుదామని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏదో ఒకటి గుర్తుకొచ్చి అతని ధ్యానానికి భంగం కలుగచేస్తూ ఉండేది. ఒకరోజు అతను బజారు నొస్తుంటే అతని బాబాయ్ కనిపించి ఆపాడు. నీకింకా బుద్ధి రాలేదు అన్నాడు. మరీ పాడైపోతున్నావు అని మందలించాడు. ఇంకా అలాగే కనుక చేసినట్లయితే ఈసారి మీ ఇంటికి రాయడం ఖాయం అని భయపెట్టాడు. మామూలు పరిస్థితిలో ఉంటే ప్రకాశ్రావు ఏమనేవాడో. బహుశా జవాబు చెప్పకుండా మౌనం ధరించేవాడు. కానీ అప్పుడు పరీక్ష పాడు చేశానని విచారపడుతూ ఇంటికి వస్తున్నాడు. నడి బజార్లో ఇలా అతన్ని చిన్ని పిల్లాడిలా మందలిస్తుంటే అతనికి కోపం వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో బాబాయ్, నా శ్రేయస్సు ఇందులో కావాల్సి వచ్చిందే అని 2 దులిపేసి అక్కడి నుంచి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక ఆ రాత్రి పడుకునేటప్పుడు తన దుడుకుతనానికి భయపడి బాధపడ్డాడు. ఆయన నిజంగా ఇంటికి రాస్తే. ఈరోజు ప్రకాశ్రావు సాయంత్రం డాబాపై ఒక కుర్చీ వేసుకుని కూర్చుని సరదాగా ఉండడం కోసం స్టాన్లీ గార్డ్నర్ డిటెక్టివ్ నవల ఒకటి చదువుకోసాగాడు. అతను మంచి పట్టులో ఉండగా వెనక నుంచి శకుంతల వచ్చి 2 సార్లు పిలిచినా అతనికి వినిపించలేదు. ఆమె 3వసారి గట్టిగా పంతులు గారు అని పిలిచేసరికి ఉలిక్కిపడి మీరా అన్నాడు. తను చేసిన పనికి ఆమె మరుక్షణంలో నొచ్చుకుంటూ మీ నిష్ఠకు భంగం చేశానే అంది. దానికి జవాబు చెప్తూ ఒక్క చదువు విషయంలోనేనేమిటి, ఇంకా చాలా వాటిల్లో నా నిష్ఠకు భంగం కలుగజేశారు అన్నాడు. నిజంగానా అని శకుంతల ఆశ్చర్యంగా ప్రశ్నించింది. నిజంగా. అతను ఆమె ముఖ కవళికలు పరిశీలిస్తున్నాడు. ఎటొచ్చి
కొద్ది రోజుల నుంచి ఆమె ఎప్పట్లాగా సంతోషంగా ఉండసాగింది. అందులో ఎక్కువ శ్రమ తనదే అయినా ఎప్పుడైనా హఠాత్తుగా తండ్రి గుర్తుకొచ్చినప్పుడు ఆమె ముఖం చంద్రుని చూడని కలువ పువ్వులా ముకుళించుకుపోయేది. కొంచెం ఉండి, మీరింకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటారు అని ఆమె ప్రశ్నించింది. వెళ్ళిపోమంటారేమిటి చెప్పండి అని ప్రకాశరావు వెంటనే జవాబు చెప్పాడు. ఆమె కొంచెం దెబ్బతిని, ఆ మాట ఎవరన్నారు, నేనే వెళ్ళిపోదామని అంది. ఎక్కడికి? నాకు కొంతకాలం దేశ సంచారం చెయ్యాలని ఉంది. అప్పుడేనా? అంటే ఇంత చిన్న వయసులోనే? ఏం వయసుకు ఊళ్ళు తిరగడానికి ఏమైనా సంబంధం ఉందా ఏమిటి? ఆమెలో తండ్రి పోయిన విచారం తాలూకు ఛాయలు ఇంకా అంతరించిపోలేదని అతను గ్రహించాడు. ఆ కారణం చేత ఆమెకు అటువంటి కోరిక ఉద్భవించిందని అనుకున్నాడు. మీకు భయం పోయిందా అని ఆకస్మికంగా అడిగాడు. ఏం భయం? ఆమె సూటిగా జవాబు చెప్పకుండా, ఏమో బాబు, మీకు తోడుగా పడుకోవడానికి మీ వెంట దేశాలు రమ్మంటే నేను రాలేను అన్నాడు. ఆమె గ్రహించి సిగ్గుతో నవ్వింది. అతను బయటికి నవ్వాడు గాని ఆమె నోటి నుంచి ఈ మాట విన్నప్పటి నుంచి మనసంతా కలచివేసినట్లుంది. ఆమెకు తనకు ఏమీ సంబంధం లేకపోవచ్చు గాని ఏవో బంధాలుగా పెనవేసుకొని ఆమెను తన నుంచి వేరు చేయకుండా ఉన్నాయి. పరీక్షలు అయిపోయాయి. ఏ ఇంటికి పోవాలి? ఎలాగా? శకుంతలని విడిచిపోవాలి. ఆమెను ఒంటరిగా విడిచిపెడితే ఎలాగో అని అతనికి అర్థం కావటం లేదు. రామారావు గారు పోతూ పోతూ ఆమె బాధ్యతనంతా తన పైన వేసిపోయారు. కానీ శాశ్వతంగా ఈమెను ఏం చేయాలి అన్న విషయం గురించి ఇంతవరకు ఆలోచించలేదు. అప్పుడు ఆలోచనకు ఒక అంతం ఉండేటట్లు కనపడలేదు. ఆమె వంక పరిశీలనగా చూశాడు. ఈసారి ఒక నూతన దృష్టితో చూశాడు. ఈమె ఎలా ఉంది అని చూశాడు. ఆరోగ్యవంతులైన పిల్లలు ఆ వయసులో ఎలా ఉంటారో అలా ఉంది. అతి అలంకరణ ఏమీ లేకుండా నాజూకుగా ఉంది. సహజ సౌందర్యంతో ఆమె అతన్ని ఆకర్షించింది. అతని చూపులకు ఆమె సిగ్గుపడి చూపులు మరల్చుకుని పెట్టెగోడ మీదుగా బయటకు చూస్తున్నట్లు నటించింది. కానీ అలా ఎక్కువసేపు చేయలేక అతను ఇంకా అలాగే చూస్తున్నాడా లేదా అనుకుంటూ ఓరగా అతని వంక చూడబోతూ దొరికిపోయింది. ప్రకాశరావుకి నవ్వొచ్చింది. అప్పుడు అతనికి జ్ఞానోదయం అయినట్లుగా ఉంది. చప్పును లేచి చెప్పా పెట్టుకున్న మెట్లు దిగి కిందికి వస్తూ శకుంతల పెళ్లి చేస్తే అనుకున్నాడు. ఈ ప్రశ్న అతనిలో 1000 సార్లు ధ్వనించింది. పెళ్లి చేస్తే, శకుంతల పెళ్లి చేస్తే? తను బాధపడుతున్నానని తెలియకుండానే అతను బాధపడసాగాడు. రామారావు గారు పోయి 3 నెలలు దాటింది. ఇంతవరకు ఆమె పెళ్లి విషయం తనకు తట్టలేదు. రామారావు గారు చివరిసారిగా అన్న మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. బాధ్యత అంటే ఏమిటి? ఆమె పెళ్లి చేసే బాధ్యతేనా? మంచి వరుణ్ణి చూసి ఆమెకు తరచిన కొద్దీ ప్రకాశరావు బాధ, అసూయ, క్రోధం వీటన్నిటితో కూడిన కొత్త రకం అనుభూతులు పొందసాగాడు. తన చేతుల మీదుగా ఆమెకు పెళ్ళి అనగానే అతను ఎందుకో కంపించనారంభించాడు. కానీ తను ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేడు. తన ఇంటికి పోవాలి. పరీక్షలై ఇప్పటికే వారం రోజులు దాటింది. త్వరగా వెళ్ళకపోతే వాళ్ళు అనేక విధాల అపోహపడతారు. తనకి వెళ్ళిపోవాలనే ఉంది. వాళ్లతో పాటు కష్టాలు అనుభవించాలనే ఉంది. ఈలోగా శకుంతల విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. అతను హాల్లో అటూ ఇటూ తిరుగుతూ యోచించసాగాడు. అప్పుడే చిన్నగా చీకటి పడుతోంది. అంతలో బజార్లో ఏదో పని చేసుకుని వచ్చిన రంగయ్య లైటు వేసి ఇతన్ని చూస్తూ, చీకట్లో ఉన్నారేం బాబూ అడిగాడు. ఏం లేదులే అని ప్రకాశరావు బయటికి వెళ్ళిపోబోయాడు. కానీ మళ్ళీ ఏదో స్ఫురించి ఆగిపోయాడు. రంగయ్య చిన్నతనం నుంచి శకుంతలను పెంచాడు. ఆమె మంచి చెడ్డలు అతనికి బాగా తెలుసు. ఈ విషయంలో అతని సలహా తీసుకుంటే వెనక్కి తిరిగొచ్చి రంగయ్య పిలిచాడు. ఏమిటి బాబు, నీతో కాస్త మాట్లాడాలోయ్. చెప్పండి. ఇక్కడ కాదు, గదిలోకి పోదాన్రా. ప్రకాశరావు గదిలోకి పోయి కూర్చున్నాడు. గది తలుపులు దగ్గరగా వేసొచ్చి నువ్వు కూర్చో. రంగయ్య అలాగే వేసి వచ్చి దగ్గరలో కూర్చున్నాడు. మా పరీక్షలు అయిపోయినాయి. నేనింక మా ఊరు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేలోగా ఇక్కడ కొన్ని పనులు చూసిపోవాలనుకుంటున్నాను. రంగయ్య మాట్లాడలేదు. రామారావు గారు పోతూ శకుంతల బాధ్యత నా మీద ఉంచారు కదా. రంగయ్య తలూపాడు. నేను బాధ్యత నిర్వర్తించుకోవాలనుకుంటున్నాను. రంగయ్య ప్రశ్నార్థకంగా చూశాడు. నువ్వే చెప్పు. శకుంతల పెళ్ళి ఇప్పుడు చేయాలని తలపెట్టడం సమంజసమైన విషయమేనా? రంగయ్య ఈసారి ఉత్సాహంగా ఎందుకు కాదండి అన్నాడు.
అయితే శకుంతలమ్మ గారిని కూడా ఆవిడ అభిప్రాయం అడుగుదాం అనుకుంటున్నాను. అంతా ఆమె ఇష్టం మీదనే అనుకో. రంగయ్య ముసిముసిగా నవ్వి ఏమని అడుగుతారు అన్నాడు. ఈ ప్రశ్నకు జవాబు ప్రకాశరావు సులభంగా చెప్పవచ్చని భావించాడు గాని తీరా ప్రయత్నం ప్రారంభించాక అనుకున్నంత తేలిక కాదని తేలిపోయింది. కొంతసేపు సందిగ్ధంలో పడి మీరు ఎటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోదలిచారు అని అడుగుతాను అన్నాడు. రంగయ్య గంభీరంగా నవ్వి అడగకూడని ప్రశ్న, ఇలా అడిగితే అమ్మగారు ఏమని సమాధానం చెప్తారు అన్నాడు. వాడు అలా అంటుంటే ప్రకాశరావుకు ఒకందుకు నవ్వొచ్చింది. మద్రాసులో ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగిన శకుంతలకు నిన్న మొన్నటిదాకా ముక్కు మొహం తెలియని పరాయి ఊరు అబ్బాయి ఒకడు, ఇంట్లో పనిచేసేవాడొకడు పెళ్లి పెద్దలు కావాల్సి వచ్చింది. ఆ నవ్వుతో పాటు విచారం కూడా కలిగింది. అయితే ఏమని అడగమంటావో నువ్వే చెప్పు అన్నాడు ప్రకాశరావు అమాయకంగా. ఏమడిగితే ఏం సమాధానం చెప్తారు బాబుగారు? అసలు అమ్మాయి గారు ఇంకొకరిని పెళ్లి చేసుకోరు. అసలు పెళ్లి చేసుకోరా? అసలు చేసుకోరని నేను అన్నానా? ఇంకొకరిని అంటే ఇంకొకరిని అంటూ వాడు నవ్వసాగారు. ప్రకాశరావు చిరాగ్గా ఎందుకా నవ్వు? కాస్త నవ్వు ఆపి అసలు విషయం చెప్పు. రంగయ్య ఈసారి నవ్వు ఆపి గంభీరంగా అమ్మాయి గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు బాబు, నేను చెప్పేది నిజం అన్నాడు. ప్రకాశరావు స్తబ్దుడై కుర్చీకి అంటుకుపోయాడు. ఆ స్థితిలో చాలాసేపు ఉన్నాక తేరుకుంటూ అబద్ధం అని అరిచాడు. రంగయ్య లేచి నిలబడి అబద్ధమా? మీకు తెలీదు, మీరు చాలా అమాయకులు. శకుంతలమ్మ గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. నేనేం పోసుకోవాలి కబుర్లు చెప్పేవాణ్ణి కాదు. మిమ్మల్ని తప్ప ఇంకొకరిని పెళ్లి కూడా చేసుకోరు. అమ్మగారి స్వభావాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పటికైనా నిజం గ్రహించండి. ప్రకాశరావు రంగయ్య అని పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా తలుపులు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో ఎటువంటి వింతలు జరుగుతుంటాయి అనిపించింది ప్రకాశరావుకి. ఇదేమి విపరీతం! ఎంతటి అద్భుతమైన విషయాన్ని రంగయ్య నోటిగుండా ఇవాళ తను విన్నాడు. తను శకుంతల్ని ఇప్పటికి కూడా సరిగ్గా అర్థం చేసుకోని మాట నిజం. కానీ అర్థం చేసుకోకపోవడంలో ఇంత ఘోరంగా పొరబడ్డానా? సంతోషానికి బదులు అతని మనసంతా ఆందోళనతో నిండిపోయింది. ఏదో ఒక గొప్ప విషయం జరిగినట్లు భావించుకోక జరగకూడని విషయం ఏదో జరిగిపోయినట్లు బాధపడసాగాడు. రంగయ్య చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజముందో తనకి తెలీదు. అనుక్షణము అనుమానిస్తూనే ఉన్నాడు కూడా. నిజంగానే తీసుకుని దాని గురించి లోతుగా ఆలోచించేటప్పుడు అతని అంతరంగం ఎగిరెగిరి పడసాగింది. ఒక దారిని ఎంత పొడుగు ఆలోచించుకున్నా పర్వాలేదు, కానీ ఒక దారి తెన్ను లేకుండా వివిధ దిశలకు పోయి మనసును అరికట్టుకోవాలని ప్రయత్నించేందుకు కూడా ఆసక్తుడై అన్ని ఊహా బంధనాలను భరించలేక ఒక అద్భుతమైన అవస్థలో తను రెండు చేతులతో తల పట్టుకుని కూలబడి ఉన్నాడు. శకుంతలు వచ్చి భోజనానికి పిలిచేంత వరకు అతను అదే రీతిలో ఉన్నాడు. అప్పుడు ఉలిక్కిపడి లేచి ఆమె వెనక నిశ్శబ్దంగా నడిచాడు. భోజనాలు అయినంతసేపు అతని పని చాలా అవస్థగా ఉంది. తల ఎత్తి ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు. ఎప్పుడైనా చూసినా వింతగా బెదిరిపోతున్నట్టుగా అదిరే కళ్ళతో చూసేవాడు. అతని ప్రవర్తన శకుంతలకు ఆశ్చర్యము సిగ్గు రెండూ కలగచేశాయి. ఎప్పుడూ చూడని విధంగా అతను తన వంక చూస్తుంటే ఆమెకు సిగ్గు వేయకుండా ఎలా ఉంటుంది? అలా చూస్తారే అని తెగించి అడుగుదాం అనుకున్నావే, కానీ ఆసక్తురాలై ఇవాళ అలా ఉన్నారే అని మాత్రం అడగగలిగింది. ఇవాళ మనస్సుని అరికట్టలేకుండా ఉన్నాను అని ఆమె వంక చూడ్డానికి భయపడుతూ భోజనం చేయడంలో నిమగ్నుడైనట్టు నటించసాగాడు. అంత ఇది ఏం కలిగిందో? ఇది అంటే ప్రకాశరావు అడుగుదామని విఫలుడై ఊరుకున్నాడు. చూడండి, మీరైతే నాతో రారన్నమాట. ఎక్కడికి? దేశయాత్రకు. ఎలా వచ్చేది? నేను త్వరగా మా ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ అంతా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శకుంతల గట్టిగా నవ్వుతూ ఏమంత తొందర? మీ అన్నగారిలాగానే మీకు పెళ్లి స్థిరపడిందా ఏమిటి? ప్రకాశరావు అదిరిపడి ఆమె కళ్ళలోకి చూశాడు. ఏమీ సఫలీకృతుడు కాలేక సర్దుకుని భావయుక్తంగా చూస్తూ మీ పెళ్లి కాకుండా నా పెళ్లి ఎన్నటికీ కాదు అన్నాడు. అంత గట్టిగా నవ్విన శకుంతల అమితమైన లజ్జతో తల ఉంచుకొని ఓరగా అతని వంక చూసింది. భలే వారే అంది చిన్నగా. ప్రకాశరావుకి ఆమె ఈవేళ చాలా నవీనంగా కనపడుతోంది. ఎన్నడూ లేని శోభను ఇవాళ ఆమె వదనంలో చూడగలుగుతున్నాడు. అందులోనూ ఇప్పుడు అతని కంటికి ఆమె మరీ నూతనంగా
తమాషాగా సౌందర్యపు ముద్దగా కనపడసాగింది. అతనికి సంభాషణ అంతటితో ఆపు చేయడం ఇష్టం లేదు. అదేవిధంగా కొంతసేపు సాగించాలని ఉత్సాహంగా ఉంది. అవును, నేనసలు పెళ్లి చేసుకుంటానో లేదో చెప్పలేను. బీదవాణ్ణి, నన్నెవరు చేసుకుంటారు అన్నాడు. శకుంతల చాలా మామూలుగా, మీ అన్నగారు ధనవంతులా ఏమిటి అంది. కాదు, మరి ఆయనకెట్లా అయింది? ఆయన అన్ని విధాలా యోగ్యుడు. నేను మరి అంటూ భయంతో ఆగిపోయాడు. ఆ క్షణంలో అతనికి తన మీద తనకే అసహ్యం వేసింది. సంభాషణ సరదాగా నడిపించబోయి ఈ చెడుదారి ఎందుకు తొక్కానా అనుకున్నాడు. తన అసమర్థతకి తననే నిందించుకున్నాడు. శకుంతల కోపం తెచ్చుకున్నట్లు లేదు. అయితే మీకు కులం పోతుందనేగా భయం. ఏ కులం లేని పిల్లను పెళ్లి చేసుకోండి అని చెయ్యి కడుక్కునేందుకు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ప్రకాశరావు క్షణంసేపు నిర్ఘాంతపోయాడు. ఆమెతో మాట్లాడడానికి అతనికి మనసు పోలేదు. కంచెంలోనే చెయ్యి కడిగేసి డాబా మీదకి వెళ్ళిపోయాడు. చెక్కిపోతున్న చంద్రుడు కళాహీనంగా కిందికి చూస్తున్నాడు. పిట్టగోడ దగ్గర నించుని ప్రకాశరావు పైకి చూస్తూ నిట్టూర్చాడు. ఈ ఊరికి ఎందుకొచ్చానా అనిపించింది. ఈ ఊరు ఎందుకొచ్చాను? ఈ ఇంట్లో ఎందుకు అద్దెకు తీసుకున్నాను? శకుంతలతో ఎందుకు పరిచయం అభివృద్ధి చేసుకున్నాను అని పరితపించసాగాడు. ఆమె తనని ప్రేమిస్తుందని రంగయ్య చెప్పాడు. కానీ ఇవాల్టి నుంచి ఆమె పట్ల తన అభిప్రాయం ఏమిటి? ఉన్నట్లుండి అతను ఒడికాడు. మేలు గగురు పొడిచింది. తను ఆమెను ప్రేమిస్తున్నాడా? ఆమె అంటే ఉన్న ప్రేమ రోజురోజుకు అభివృద్ధి అవుతోందా? అతనికి మరో సందేహం కూడా తోచి భయకంపితుణ్ణి చేసింది. నేను ఆమె దగ్గర నుంచి డబ్బు ఆశించానా? ఈ మధ్య తనకు భాగ్యం మీద పుట్టిన వ్యామోహం, ధనవంతుల పట్ల కలిగిన అసూయ, బీదతనం పట్ల అవతరించిన ఏహ్యత, ఇదంతా నిర్వివాదాంశం. శకుంతల మీద తనకున్న అభిప్రాయంలో తన స్వార్థం కూడా కొంత ఉందా? 2 చేతులతో తల గట్టిగా పట్టుకుని లేదు లేదు అనుకున్నాడు. నాలో ఏమాత్రం స్వార్థం లేదు. కానీ ఎంతసేపు గిజగిజలాడిపోయినా ఈ ప్రేమకు పర్యవసానం ఏమిటో బోధపడలేదు. తమ ఇంటి వాతావరణం, ఆ ఆచారాలు, కట్టుదిట్టాలు ఒక్కసారిగా అతని కళ్ళ ముందు తిరిగాయి. వీటన్నింటినీ ఛేదించుకుని అతను ఎలా ఒక స్థానం సంపాదిస్తాడు? స్థానం సంపాదించడం అంటే తను అప్పుడే అంత లోతుగా. కానీ ఎంతసేపు ఇలా తనలో తాను మదన పడితే లాభం లేదని, కొంత చొరవ చూపించాల్సిన అవసరం ఉందని ప్రకాశరావుకి అప్పుడు అనిపించింది. తన చుట్టూ వేసుకున్న కంచెను ఛేదించుకుంటూ అతను ముందుకు సాగిపోతున్నప్పుడు ఒక్కసారి సింహావలోకనం చేసుకునేసరికి అతను సిగ్గుపడి ఆగిపోయాడు. ఇది జరగదు అనుకున్నాడు. ఎలా జరుగుతుంది? ఇదే సంభవం అయితే మళ్ళీ తను ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి అర్హుడు కాదు. అన్నగారి మనస్తత్వం తనకు తెలుసు. తనని సుతరాము క్షమించడు. తన దగ్గర ఏమాత్రం సాయం ఆశించడు. ఆ ఇంట్లో కాలు పెట్టే యోగ్యత తనకు ఉండదు. జీవితాంతం పరాయి ప్రదేశంలోనో దేశాలు తిరుగుతూనో గడపాల్సి ఉంటుంది. అతని కళ్ళు చెమర్చాయి. ఈ ఊహ కూడా అతనికి ఏమాత్రం సమ్మతంగా లేదు. అలా గనుక జరిగితే తన మనసులో ఏం ఉద్దేశం ఉన్నా బయట వాళ్లకు ఒకటే అనిపిస్తుంది, డబ్బు కోసం అమ్ముడుపోయారని. వాళ్లకు శకుంతల కనబడదు. శకుంతల మనసులో ఉండే లోతులు కనపడవు. శకుంతలకు తనకు ఉన్న బంధాలు కనపడవు. రామారావు గారి మాటలు కనపడవు. త్రిశంకు నరకాన్ని కొత్తగా సృష్టించుకుంటే అందులో ఉన్నట్లుగా ఉంది ప్రకాశరావుకు. ఏనాడో ఒకనాడు ఈ భయంకరమైన ఉచ్చులో చిక్కుకుంటానని అతను ఊహామాత్రంగానైనా అనుకోలేదు. ఉద్రేకంతో అటూ ఇటూ తిరగసాగాడు. అతని మనసులో చెలరేగుతున్న వాదనలు, ప్రతివాదనలు క్రమక్రమంగా అంతరించిపోతూ చిన్నగా ఒకవైపుకి మొగ్గసాగాయి. అన్నగారు, తల్లి, తండ్రి కష్టాలు ఓ కుమ్ముడిగా విరుచుకుపడి జయించనారంభించాయి. లోకం ఎక్కడ స్వార్థం అనుకుంటుందోనని అంతరంగం భయపడసాగింది. అంతలో పెనుచీకటిలా అతనిలో ఒక ప్రశ్న ఎదురైంది. అసలు ఇదంతా ఎందుకనుకోవాలి తను? శకుంతల తనని ప్రేమిస్తోందని ఈనాటి వరకు తనకు తెలీదు. రేపో ఎల్లుండో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోయేవాడు తను. తనంతటి తాను ఎప్పుడూ బయటపడలేదు. ఆమె అభిలాష ఏమిటో తనకి తెలీదు. ఇన్నాళ్లు బట్టి ఎలాగూ జరిగిపోలేదా? ఇప్పుడు అలాగే జరిగిపోతుంది. పరిస్థితులు మరీ అంత తీవ్రంగా ఎదురైన నాడు అంతఃసంఘర్షణ చెలరేగి తన అంతరాత్మే ఏ విషయమో నిర్ణయిస్తుంది. అంతేకాదు, తన అభిప్రాయాలు ఇంకా బలపడలేదు. ఈలోగానే ఏదో ఒకటి ఆమెకు న్యాయం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తుఫాన్లోంచి బయటపడ్డట్లు అవుతాడు. ఈ నిశ్చయం దృఢం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఇంకా అక్కడే తచ్చాడుతుంటే
తన మీద తనకే అపనమ్మకం పుడుతుందనే భయంతో గబగబా మెట్లు దిగి వచ్చాడు. హాల్లో లైట్ వెలుగుతోంది. శకుంతల తన గదిలో పడుకుని నిద్రపోతోంది. తన గదిలోకి పోదామనుకుంటే ఆకస్మికంగా అవతరించిన కోరికకు ఎదురు నడుచుకోలేక కాళ్ళు చెప్పిన ప్రకారం తెరిచి ఉన్న తలుపుల గుండా శకుంతల దగ్గరికి వెళ్ళాడు. ఆమె గాఢంగా నిద్రపోతోంది. అమాయకంగా ఉన్న ఆమె వదనంలో ప్రస్ఫుటమవుతున్న చిరునవ్వు లక్షణాలు అతన్ని గుండెల్లో ముల్లుల్లా గుచ్చుకున్నాయి. ముందుకు జరిగి ఆమె మీదకు వంగి ముఖ కవళికలను పరిశీలించి చూశాడు. తనకు తెలియకుండా తనను ఆకర్షిస్తున్న భావం ఇందులో ఏదో ఉంది. ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారి చూసినా ఆమెను విడిచి ఎక్కడికూ వెళ్ళలేడు. నిద్రలో తమాషాగా కదిలే ఎర్రని ఆమె పెదవులు అతని మనసును చుంబిస్తున్నట్టుగా ఉండి గిలిగింతలు పెట్టాయి. అతను అవస్థపడి తెచ్చుకున్న నిర్ణయం కాస్త త్రుటిలో పటాపంచలైంది. ఇంతలో కదిలిన సవ్వడి కాగా అతను ఉలిక్కిపడి బయటకొచ్చేశాడు. తన గదిలోకి పోతూ నేను దుర్మార్గుణ్ణి, వట్టి దుర్మార్గుణ్ణి అనుకున్నాడు. కానీ ఆ సమయంలో అక్కడి నుంచి ఎగిరిపోయి ఆలోచనలు లేని ఏదో లోకాన్ని వెతుక్కుంటూ పోతూ ఇక్కడ ఆలోచనలు లేవు అనే బోర్డు కనిపిస్తే ఎంత బాగుండును అని ఆశపడ్డాడు. ఎప్పట్లాగే వెలుతురు పల్చగా వ్యాపిస్తుండగా అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది. ఒక్కసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. అతని మనసులో ఇప్పుడు బరువైన ఆలోచనలకు తావులేదు. మనసంతా తీయగా హాయిగా ఉంది. ఉపేక్షని ఆలస్యాన్ని సహించే స్థితిలో కూడా అతనిప్పుడు లేడు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు తీసుకొని బయటికొచ్చి గబగబా శకుంతల గదిలోకి వెళ్ళాడు. ఎందుచేతనో ఆమె ఇంకా నిద్ర లేవలేదు. గాలి లేకపోవడం వల్ల ఆమె ఫాలభాగం మీద ఏర్పడిన స్వేద బిందువులు తుషార బిందువులా మెరుస్తున్నాయి. నలిగిపోయిన దుస్తుల్లో చెదిరిపోయిన జుట్టుతో అలంకరణ లేని శకుంతల రూపం మనోహరంగా కనపడింది ప్రకాశరావుకు. పులికితుడై శకుంతల అని పిలుస్తూ ఆమె భుజం మీద చెయ్యి వేసి తట్టి లేపాడు. ఆమె బద్ధకంగా కళ్ళు విప్పింది. మత్తుగా ఉన్నాయి కళ్ళు. ఆమె అతన్ని కల్లో చూస్తున్నట్టుగా అనుభూతి చెందింది. ఎదురుగా ప్రకాశరావు వింతగా అతని వైపు చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. ఏమిటి అడిగింది నించుంటూ. మొదట ఆమెతో చాలా చెప్దాం అనుకున్నాడు. తర్వాత ఒక వాక్యంలో చెప్దామనుకున్నాడు. ఇప్పుడు అది చెప్పడానికి కూడా ఆసక్తుడై అనుషంగికంగా చూసినట్లు ఆమెను చూస్తూ నిలబడిపోయాడు. అలా ఎంతసేపో గడవక ముందు అతనికి అనుమానంతో కూడిన ఒక విధమైన సిగ్గు కలిగింది. తను ఒట్టి అసమర్థుడు. ఏమీ చెప్పలేడు, ఏమీ చేయలేడు. నిస్పృహతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ 2-3 అడుగులైనా వేయకముందే ఒక అద్భుత శక్తి అతనిలో ఎదురు తిరిగి వెనక్కి వెళ్ళి తిరిగి రమ్మని ఆజ్ఞాపించింది. ఈసారి అతను ధైర్యంగా ఆమెకు అభిముఖంగా నడిచాడు. ఆమెకు సాధ్యమైనంత దగ్గరగా వచ్చి హఠాత్తుగా ఆమెను కౌగిలించుకొని తన హృదయానికి హత్తుకున్నాడు. ఈ సమయంలో అక్కడికి ఆకస్మికంగా వచ్చి ఈ దృశ్యాన్ని చూసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయిన వ్యక్తిని ఆ ఇరువురిలో ఎవరూ గమనించలేదు. శకుంతల తల ఎత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ చూపుకు చకితుడై అతను బెదిరి ఆమెను వదిలివేసేంతట్లో పంతులుగారు అంది. అతను దిగ్భ్రాంతుడై ఆమె కళ్ళల్లోకి చూడ్డానికి ప్రయత్నించాడు. కానీ ఆమె తిరిగి తల వంచుకుంది. వెళ్ళిపోండి పంతులుగారు. ప్రకాశరావు ఆమెను పూర్తిగా వదిలేశాడు. మరుక్షణంలో తల వంచుకొని మెల్లిగా బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకొని ఆరంభించింది. తన పని అయింది. ఈ ఊరితో తనకింక రుణం తీరిపోయింది. తను చేసింది చిలిపి పనో పెంకి పనో ఏదో ఒకటి అనుకోకుండా జరిగిపోయింది. ఆమె ముఖంలోకి తను ఇంక తలెత్తి చూడలేడు. మంచికో చెడుకో ఆమెను తను ఇక కలుసుకోలేడు, కలుసుకోకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ తలుపు రాగానే అతనికి గట్టిగా ఏడవాలనిపించింది. క్షమించరాని తప్పు ఏదో చేశానని ప్రతి క్షణం అనుకున్నాడు. గబగబా పెట్టి సర్దుకోసాగాడు. తనకు ఉన్న కొద్ది సామాన్లు చెల్లా చెదురుగా ఆ మూల ఈ మూల పడి ఉన్నాయి. అవన్నీ తెచ్చి పెట్టెలో కుక్కుతున్నాడే గాని తను ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కావటం లేదు. ఒక పని మీద సరిగ్గా ధ్యాస ఉండడం లేదు. అంతలో బయట అడుగుల చప్పుడైతే శకుంతల కాదు కదా అని హడలిపోతూ తలెత్తి చూశాడు. ప్రైవేట్ నేర్చుకునే కుర్రాళ్ళు 3 నిలబడి ఉన్నారు. ఇదేమిటి మాస్టారు, మీరింకా ఇక్కడే నిలబడి ఉన్నారు అని వాళ్లలో ఒక్కరూ అడగలేదు. ఇవాళ ప్రైవేట్ లేదోయ్ అని ప్రకాశరావు వ్యధాపూరితంగా అన్నాడు. ఎందుకు మాస్టారు? అర్జెంటుగా ఊరికెళ్ళిపోవాల్సి వచ్చింది. పరీక్షల ముందు. ఇప్పుడా అని వాడిలో ఒకడు బిక్కమొహం పెట్టాడు. పర్వాలేదు,
2 రోజుల్లో వస్తానుగా అని ప్రకాశ్రావు అబద్ధం చెప్పాడు. వాళ్ళు ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకుని కొంచెం సేపు నిలబడ్డారు. తర్వాత సరే అయితే వస్తాం మాస్టారు అని వెళ్ళిపోసాగారు. నిజానికి ఏదో గుర్తొచ్చి నువ్వు మాత్రం ఉండిపో శంకరం అని కేకేశాడు. శంకరం తిరిగి వచ్చి అతని పక్కనే నించున్నాడు. ఎక్కడికి మాస్టారు ఈ హఠాత్ ప్రయాణం అని కొంచెం సేపు ఆగి అడిగాడు. ఏమో సరిగ్గా చెప్పలేను, ఇంటికే వెళ్తానో ఇంకెక్కడికైనా వెళ్తానో అన్నాడు విచారంగా. అదేమిటి మాస్టారు అని ఆదుర్దాగా అడిగాడు. అంతే, ఇక్కడ నా మనసేమీ బాగుండటం లేదు. మీరు వేరే ప్రైవేట్ మాస్టర్ని పెట్టుకోండి, నేను మళ్ళీ రాను. ఈ కుర్రవాడు 2-3 క్షణాలు మౌనంగా నిలబడి తర్వాత పిడుగులాగా మీరెవరినైనా ప్రేమించారా మాస్టారు అడిగాడు. ప్రకాశ్రావు తుళ్ళిపడి వాడు వంక ఆశ్చర్యంగా చూస్తూ నీకెలా తెలుసు అడిగాడు. వాడు మెల్లిగా నవ్వి నేను పెద్దవాణ్ణి కాకపోవచ్చు, ఇన్ని కథలు చదువుతాను, ఇన్ని సినిమాలు చూస్తాను, ఆ మాత్రం గ్రహించలేనా అన్నాడు. అని ప్రకాశ్రావు అస్పష్టంగా గొణిగాడు. అతనికి ఆ సమయంలో శంకరం చిన్న కుర్రాడిలా కనిపించలేదు, ఆప్తమిత్రుడిలా కనిపించాడు. అవునోయ్, ప్రేమంటే తెలియకుండా ఆ ఉచ్చులోనే దిగాను. అటువంటివి తెలియదు నాకు. దెబ్బతిన్నాను, మనసు బాగా గాయపడింది. కొన్నాళ్ళు ఎక్కడికైనా పోయి ఏకాంతంగా బతకాలనుంది. శంకరం, నాకు బండి పిలిచి పెడతావు? వాడు దిగులుగా ముఖం పెట్టి అయితే మీరు వెళ్ళిపోవడం నిజమేనా ఏమిటి అన్నాడు. నిజమే, మీరు లేకపోతే నాకు ఎలాగో ఉంటుంది మాస్టారు. పర్వాలేదు, నువ్వు పెద్ద చదువు చదువుకుని మంచి ఉద్యోగం ఏదైనా చేస్తున్నప్పుడు అప్పుడు కలుసుకుందాంలే అని ప్రకాశ్రావు నవ్వాడు. అతను మళ్ళీ చెప్పడం వల్ల విధిలేనట్లు శంకరం బండి పిలుచుకు వచ్చేందుకు వెళ్ళిపోయాడు. ప్రకాశ్రావు సామగ్రి సర్దుకోవడం పూర్తయింది. అంతా కలిసి ఒక చిన్న పెట్టెలోనే ఇమిడిపోయింది. ఈపాటికే శంకరం వస్తువు ఉండాలని ఊహించి ఎక్కువ బరువు లేని ఆ పెట్టెను చేతిలో పట్టుకుని బయటకొచ్చాడు. గది తలుపుల దగ్గరికి వేసి వెనక్కి తిరుగుతూ నిర్ఘాంతపోయాడు. శకుంతల చెమ్మగిల్లిన కళ్ళతో అనిమిషంగా అతని వంక చూస్తూ నిలబడి ఉంది. అతను కంగారులో సరిగ్గా మాట్లాడలేక మీరు అనేదో గొణగసాగాడు. ఆమె నిశ్శబ్దంగా అతని దగ్గరికి వచ్చి చేతిలో పెట్టెను తీసుకుని చాలేండి, లోపలికి పదండి అంది. తర్వాత ఆమె వదనంలో ఏమి కనిపించిందో మెదలకుండా లోపలికి నడవసాగాడు. ఆగండి, ఆమె వెనుక నుంచి అరిచింది. ఎక్కడికటో, ఇవాల్టి నుంచి మీకు వేరే గది లేదు. ఉలిక్కిపడి అతను అమాయకంగా హసిస్తున్న పెదవులను బలవంతంగా బిగపట్టుకుంటూ ఆర్ద్ర నేత్రాలతో ఆమెతో చూపులు కలుపుతూ తెరలుగా శరీరమంతా వ్యాపిస్తున్న గిలిగింతల బాధ తట్టుకోలేక పసిపిల్లాడు నవ్వినట్టుగా నవ్వాడు. ఈ నవ్వులు ఆమెకు గిలిగింతలు కలిగించగా అధోముఖి అయి అతని వంక ఓరగా చూసింది. ఈ సమయంలో బయటికి వెళ్ళిన శంకరం తిరిగి వచ్చి లోపలికి అడుగు పెడుతూ ఈ యువతీ యువకుల్ని ఇద్దరిని విచిత్ర పరిస్థితుల్లో చూసి ఏమీ అర్థం కాక తడబడుతూ బండి తెచ్చాను మాస్టారు అన్నాడు. ప్రకాశం తెలివి తెచ్చుకొని ఓసారి శకుంతల వంక మరోసారి శంకరం వంక చూసి బండి అక్కర్లేదు అన్నాడు. 8వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.